మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే, మనము ఆరాధన అనేటువంటి అంశంలో కొనసాగుతున్నాము. అందులో భాగంగా ఆరాధనలో అంశాలు కొన్ని ఉంటాయి. ఆరాధన అనగా ఏంటో చూసాము. ఆరాధన అనగా ఏం కాదో చూసాము. ఆరాధనలో రకాలు చూసాము. ఈరోజు ఆరాధనలో కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలని చూడబోతున్నాం. లెసన్ నెంబర్ 5 ఇది. ఆరాధన అంశాలు ఏమేంటి ఏమేంటి అంశాలు ఉంటాయి. ఇది మనకు అందరికీ తెలిసినటువంటిదే, ప్రత్యేకించి ఏం చెప్పలేదు. అయినా కూడా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఓకే, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి, చదవండి. లేఖనములు అలాగ ఉన్నావో లేవో పరిశీలించండి. ఆరాధనలో అంశాలు 1 కొరింథీ 14వ అధ్యాయంలో 15, 16 వచనంలో, 1 కొరింథీ 14వ అధ్యాయం 15, 16 వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును అని చెప్తుంటాను. ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. ప్రార్థన అనేటువంటిది ఆత్మతో దేవుడితో చేయటం, మనస్సుతో చేయటం. ఆత్మ అంటే బాహ్య పురుషుడు కాదు. ఆత్మతో చేస్తున్నాము, మనస్సుతో చేస్తున్నాము. ప్రార్థన కూడా ఆత్మతో ప్రార్థన చేయాలంట, మనస్సుతో పాడాలి. పాటని పాడాలి. పాట పాడేటప్పుడు ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతోనూ ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన అనేటువంటిది, లేదంటే ఆరాధన అనేటువంటిది, ఆరాధనలు మొట్టమొదటిగా మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థనతో ప్రారంభిస్తాం. ప్రార్థనతో మనము ప్రారంభిస్తాం. కాబట్టి ఆ ప్రార్థన ఎందుకు ప్రార్థనతో ప్రారంభించాలి అంటే అది ఆత్మతో జరిగినటువంటిది, లేకుంటే మనస్సుతో జరిగేటువంటిది. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమంటాడు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును అంటాడు. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మనము ఆత్మతో ప్రార్థన చేయాలి. ఓకే, ఎలా అంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, ఏదైనా కమాండింగ్ ఉందా, బైబిల్లో చేయమని ఉందా అని చెప్పంటే చాలా చోట్ల ఉంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో 41, 42 వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఒక దినాన, పెంతెకోస్తు దినాన దేవుడు ఆ దినాన్ని ఎన్నుకున్నాడు. పేతురు ద్వారా వాక్యము చెప్పబడింది. అతని వాక్యము అంగీకరించిన వారు, అతని వాక్యము అంగీకరించిన వారు, అంగీకరించటం అంటే ఒబే కావటము, దానికి విధేయత చూపించటము, బాప్తిజము పొందరి. బాప్తిజం పొందంటే మొట్టమొదటిగా సంగముగా చేర్చబడిరి అని అర్థం. ఓకే, బాప్తిజం అంటే ఆ పాపాలు కడిగి వేసుకోవటం. ఆ దిన ముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు, అంటే సంగముగా చేర్చబడ్డారు 3,000 మంది. ఇంచుమించు 3,000 మంది. వీరు ఎలా చేస్తున్నారు అంటే అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటను ఎడతెగక ఉండిరి. వాళ్ళు ఈ కార్యక్రమాలు ఎడతెగక చేస్తున్నారు, కంటిన్యూషన్గా, అంటే గ్యాప్ లేకుండా. అపోస్తలుల బోధ ఒకటి, రెండోది సహవాసము, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన చేయుట అనేటువంటి అంశాలలో వీళ్ళు కొనసాగుతున్నారు. అవి కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. ఓకే, ఎడతెగక ఉంటున్నారు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు కానీ చూస్తే, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, పౌలు గారు అంటున్నారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకునేటువంటి వారు ఉండారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి.
ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారు. సహోదరులు ఎలా ఉండాలంటే, లేకుంటే సువార్తికులు, లేదంటే సహోదరులు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు వాళ్ళకి బోధిస్తున్నాడు పౌలు గారు. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలి, గద్దించాలి అంటాడు. హెచ్చరించమంటాడు, హెచ్చరిక చేయాలి. బుద్ధి చెప్పాలి. బుద్ధి ఉన్నటువంటి వాడికి బుద్ధి చెప్పాలి. మనకెందుకు అనుకోకూడదు. వాక్యం ఏం చెప్తుంది? పౌలు గారు ఏం చెప్తున్నారు? బుద్ధి చెప్పమంటారు. అక్రమంగా నడుచుకుంటే వాడికి బుద్ధి చెప్పు. వాడికి ధైర్యం చెందినటువంటి వారికి ధైర్యపరచండి. ఒకవేళ ధైర్యం అధైర్యంగా ఉంటాడు కొంతమంది, ధైర్యం చెడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని ధైర్యపరచాలి. బలహీనులకు ఓతనీయుడే అంటాడు. బలహీనులుగా ఉంటే నువ్వు సపోర్ట్ చేయి, ఓతనీయు. అందరి ఎడల దీర్ఘశాంతము గల వారై ఉండి. ఓకే, కొంతమంది ఆ, దీర్ఘశాంతంగా ఉంటారు. దీర్ఘశాంతం చాలా వరకు రకరకాలైనటువంటి విశ్వాసులు, వాళ్ళు ఒక్కొక్కరి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు నడుచుకున్నటువంటి నడవడికలు వేరుగా ఉంటాయి. అందరి ఎడల అంటాం, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకో. ఎవడు కూడా కీడుకు ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించు నడుచుకునండి. మేలైన ఎల్లప్పుడూ, ఎంతకాలం అంటే ఎంతకాలం, ఎల్లప్పుడు అంటే కంటిన్యూగా మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషం, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఒకప్పుడు బాధపడుతూ, ఒకప్పుడు నొచ్చుకుంటూ, ఒకప్పుడు ఇలా ఏమనకూడదు. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. ఈ ప్రార్థన అనేటువంటి అంశము నీ సొంత విషయం. సంఘం కొరకు ప్రార్థన చేయొచ్చు, అన్యుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయొచ్చు, నీ తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేయొచ్చు. అయితే నీ వ్యక్తిగతంగా నువ్వు చేసుకున్నటువంటిది ఎడతెగకుండా ఉండాలి. నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. దీనికి ప్రార్థనకి టైం అంటూ ఏం లేదు. ఓకే, ఆరాధనలో ఈ ప్రార్థన అన్నటువంటిది ఒక భాగంగా ఉండాలి. ఈ ఆరాధనలో అంశాలు ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన. ప్రత్యేకించి మనము ప్రత్యేక దినాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. ఆరాధన అంశాలు ఏ ఏ అంశాలు జరుగుతాయో ఆ సంగతి జరుపుకుంటున్నాం. ఆరాధనలో మొట్టమొదటిగా ప్రార్థనతో మనం ప్రారంభిస్తాము. ఈ ప్రార్థన అపోస్తలుల బోధతో రొట్టె విరుచుట్లో ప్రార్థన చేయట్లు ఎడతెగకుండా ఉన్నారు అపోస్తలుడు. కాబట్టి ఈరోజు మనము కూడా ఆ ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి. ఆ ఆరాధనలో ప్రార్థన ఒక భాగమై ఉండాలి. ఆరాధనలో ప్రార్థన ఒక భాగము. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఈ ప్రార్థన అనేటువంటిది ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనాను ఎక్కడి నుంచైనాను చేసుకోవచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్నా చేసుకోవచ్చు. పడుకొని ఉన్నావా చేసుకోవచ్చు, కూర్చొని ఉన్నావా చేసుకోవచ్చు, మోకరించి ఉన్నావా చేసుకోవచ్చు, లేని స్థితిలో బెడ్ మీద ఉన్నావా హాస్పిటల్లో చేసుకోవచ్చు ప్రార్థన. ఇది ప్రత్యేకించి ఇప్పుడు ఒక రోగిని గురించి చెప్తున్నాడు చూడండి. యాకోబు 5వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. యాకోబు పత్రిక, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని బొట్టు పెట్టుకోకూడదు. మొట్టమొదటిగా సహోదరులకి ఏం చెప్తున్నాడు అంటే ఒక ఒక ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సంగతి చెప్తున్నాడు. చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. అందుకని ముఖ్యమైన సంగతి అన్నాడు. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆకాశం తోడని చెప్పుకోవద్దు, భూమి తోడని చెప్పొద్దు. ఓకే, మరి దేని తోడు అని ఒట్టు పెట్టుకొనక. అది ఒట్టు పెట్టుకోకూడదు. క్రైస్తవుడు ఒట్టు పెట్టుకోకూడదు. మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు, తీర్పు పాలు కాకుండాన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి క్రైస్తవుడు. మాట, నోటి మాట. లేదంటే తీర్పు పాలవుతాను, తీర్పులోకి వస్తావు.
నీ మాట అవునన్ను అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అట్లా ఉండకపోతే నువ్వు తీర్పులోకి రావాల్సి వస్తుంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చిందా, కష్టాలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, ప్రార్థన మొట్టమొదటి. నీకు అవమానమా, కష్టాల, శ్రమ, ఇబ్బందుల, ఇరుకుల, వెంటనే ఆయుధం ఏంటంటే ప్రార్థన. శత్రువా, ఎవరిని ఎదుర్కోవాలనుకున్నా ప్రార్థన, ప్రార్థన ఒక ఖడ్గం లాంటిది క్రైస్తవుడికి. అతడు ప్రార్థన చేయవలను. అంటే శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే క్రైస్తవుడు ప్రార్థన చేయవలను. ప్రార్థన. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎవరికైనాను సంతోషం కలిగనా అతడు కీర్తనలు పాడవలెను. సంతోషం వచ్చిందా కీర్తనలు పాడాలి, సన్నతించాలి, ప్రభువుని సన్నతించాలి, దేవుని మహింపరచాలి. సంతోషంగా ఉంటే ఆనందంతో నేను తెలపాది నువ్వు ఆనందంగా పరవశించిపో, పాటలు పాడుకో. శ్రమ వచ్చిందా ప్రార్థన చేయి, తండ్రి మోకరించి ప్రార్థన చేయి. ఓకే. ఒక విషయంలో శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన, సంతోషం వచ్చిందా పాటలు. పాటైనా ప్రార్థన అయినా దేవుని మహింపరిచేటువంటిదే, దేవుణ్ణి అడుక్కోవటమే. ఓకే. అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా. ఇంకొకటి ఏంటంటే రోగి అయి ఉన్నప్పుడు ఏం చేయాలంటే అతడు సంఘపు పెద్దలను పిలిపించవలను. ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళని, పెద్దలు లేకపోతే సువార్థికుడు లేదంటే సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలు మనం పిలిపించాలి. ఎప్పుడు రోగి అయి ఉంటే సంఘంలో వ్యక్తికి ఇది వర్తిస్తుంది. ఆ సంఘంలో సంఘ పెద్దలు ఉంటే వాళ్ళని పిలిపించాలి. అక్కడ సంఘ పెద్దలు లేరనుకోండి, సువార్థికుడే సంఘ పెద్దగా వ్యవహరించాలి. ఆ సంఘ పెద్దలను పిలిపించబడను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. అనాయింటెడ్ అంటారు. పాయింటెడ్. ఆయన ప్రార్థన నూనె అంటే అర్థం ఏంటంటే ఆ ఔషధము అని. మందులతో కూడినటువంటి పసర్లు ఆ రోజుల్లో ఉండేటువంటి 2000 సంవత్సరాల క్రితము నూనె అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండేది. ఈ రోజు కూడా నూనెకి ఒక మంచి స్థానం ఉంది. ఏ నూనె అంటే ఈ నూనె కాదు, ఇప్పుడు మనోళ్ళు రాసే నూనె కాదు. నూనె లేపనం అంటారు. అలాంటి పసరులతో కలిపి రాసేటువంటి వైద్యమే అప్పుడు ఉన్నది. ఈ రోజు మనం మింగుతున్న ఇంగ్లీష్ మందులు, మాత్రలు అవి లేవు ఆ రోజులలో. అంతెందుకు, నేను చిన్న బిడ్డప్పుడు 12, 13, 15 సంవత్సరాల దాకా మాత్రలు, బిళ్ళలు అనేటువంటి లేవు. అల్లోపతి మందులే లేవు. ఆయుర్వేదమే ఉండింది. గత ఒక 60-70 సంవత్సరాలలో ఆయుర్వేదం ఉన్నది. అంతకుముందు ఇది అల్లోపతి లేదు. కాబట్టి నూనె అనేటువంటిది ఔషధము. ఆ ఔషధముతో లేపనం ఉండేది. ఆ యొక్క ఆ, మరి పసర్లు నూనెతో కలిపి రాసి మర్దన చేస్తే ఆ రోగము బాగవుతుంది. కాబట్టి నూనె రాశి అంటే ఇప్పుడు మనోళ్ళు నూనె రాసుకొని వ్యాపారం చేస్తున్నారు, ఆ నూనె కాదు. అది ఆయుర్వేదంతో కూడిన వనమూలికలతో కూడినటువంటి పసరుతో కూడినటువంటి నూనె, దాన్ని రాసి మర్దన చేసేవాడు రోగికి. ఒకే రకమైన నూనె కాదు, ఏ జబ్బుకి ఆ నూనె ఆ పసరు ఉంటాయి. అందుకనే ఆంటెడ్ అన్నారు అక్కడ, నూనె అనల, ఆయిల్. ఓకే. ఆ పసరుతో కూడినటువంటి ఆయిల్. వాళ్ళు వచ్చి దానిని పూసి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయాలి. అది ఓకే. నువ్వు నూనె పూస్తేనే ప్రార్థన నేను బాగైపోతాడంటే అట్ట కూడా కాదు. రెండు పనులు చెప్పాడు. ఒక రోగి అయి ఉంటే సంఘ పెద్దలు పిలిపించాలి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే నూనె రాస్తారు. అంటే ఆ పసలు పోస్తారు. పసలు పూసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఓకే. నీకు శ్రమ వచ్చిందా, నీకై నువ్వు సెల్ఫ్ ప్రేయర్ చేసుకోవచ్చు. నీకు జబ్బు వచ్చిందా, సంఘ పెద్దల్ని పిలిపించాలి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆయింట్మెంట్ పూసేసి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ప్రార్థన అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన సంగతి అన్నది.
విశ్వాస సహితమైన ప్రార్థన. ఇక్కడ చూడండి, ఆ రోగికి విశ్వాసం ఉంటే, లేదంటే ఈ ప్రార్థన చేసేటువంటి వాడు మంచి విశ్వాసంతో చేస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. ప్రభువే నువ్వు ప్రార్థన చేసినా, నూనె రాసినా, అంటే ఈ రోజు నూనె కాదు గురించి నేను అనటం లేదు. ఆ రోజులలో ఆ పసలు పూసినా కూడా ప్రభువు ఆయన లేపుకోవాలి. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందని, ఒకవేళ అందులో పాప క్షమాపణ కూడా ఉంది. ఒకవేళ పాపం చేసినటువంటి వాడు క్షమించబడతాడు. పాపం చేసినందువల్ల ఒకవేళ ఆ జబ్బుని సంక్రమించి ఉంటే అతని క్షమాపణ పొందుతాడు. ప్రార్థనలో జబ్బు బాగవుతుంది, క్షమాపణ దొరుకుతుంది, ఆ స్వస్థపరచబడతాడు, సంఘ పెద్దలు వస్తారు. ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మనం గమనించింది ఏంటంటే, ప్రార్థన అనేటువంటిది ఆత్మతో చేసేటువంటి ఆత్మ సంబంధమైనది ప్రార్థన. మనస్సుతో ప్రార్థన చేస్తారు, మనస్సుతో చేసేటువంటిది ప్రార్థన. ఈ ఒక అంశము, ఏ అంశము? ప్రార్థన అనేటువంటి ఒక అంశంని మనము ఆరాధనలో మొట్టమొదటి అంశంగా మనం తీసుకుంటాం. ఓకే. ఇంకా రెండో అంశం ఏంటంటే పాటలు పాడటం. పాటలు, సాంగ్స్. గీతంలో అన్నాడు, కీర్తనలో అన్నాడు. కొలసి పత్రిక 3:16 వచనం, 3:16. కొలస్సైలు 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ, సంగీతములతోనూ కీర్తనలతోనూ, సంగీతము కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుసు, బుద్ధి చెప్పుసు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. ఓకే. సంగీతాలు, కీర్తనలకి ఒక ఉద్దేశం ఉంది. అవి ఎందుకు పాడుతున్నారంటే, క్రీస్తు వాక్యము సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి అనేటువంటిది మొట్టమొదట ఉద్దేశం. నివసింపనీయుడి అంటుంటారు. దేంతో? సంగీతములతోనూ కీర్తనలతోనూ. ఆత్మ సంబంధమైన పద్యాలు కూడా, చేతైతే పద్యాలు కూడా పాడు. అయితే కీర్తనలే ఉండాలి, సంగీతం ఉండాలి. సంగీతం అనగానే చాలా మంది ఏం చేస్తుంటే వాద్య సంగీతాలు అనుకుంటారు. కాదు. సంగీతాలు రెండు రకాలు. ఒకటి వాద్య సంగీతము, రెండోది గాత్ర సంగీతము. ఇక్కడ గాత్ర సంగీతాన్ని గురించి చెప్తున్నాడు కానీ వాద్య సంగీతం గురించి చెప్పటం లేదు. అందుకని ఈ సంగీతంలో అనగానే వెంటనే వచ్చేది మన వాళ్ళకి చాలా మందికి వాయిద్యాలే వస్తాయి. సంగీతాలు రెండు రకాలు ఉన్నాయి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన పద్యాలు అన్నాడే కానీ వాయిద్యపరమైనటువంటి చెప్పలేదు అక్కడ. కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యంతోనూ అన్నాడు. ఇంకొకటి ఏంటి? కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయాలి. గానము హృదయములలో నుంచి రావాలి, ఆత్మలో నుంచి రావాలి. ఆత్మ సంబంధమైన పాటలుగా ఉండాలి, ఆత్మ సంబంధమైన పద్యాలుగా ఉండాలి. అంతేగాని సంగీతాలు అనగానే వాయిద్యాలు కాదు. దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, ఆత్మ సంబంధమైనటువంటి సంగీతము, హృదయములలో దేవుని గురించి గానం చేయాలా. ఒకరికొకడు బోధించుకోవాలి. బోధించుకోవాలంటే ఎవరు బోధిస్తారు? ఆ పాటలే, ఆ కీర్తనలే, లేకుండా ఆ సంగీతము ఒకరికొకరికి వినిపిస్తారు. పాట పాట రూపంలో బుద్ధి చెప్తారు, హెచ్చరించుకుంటారు. ఆ కృప సహితముగా ఉంటుంది హృదయములు. దేవుని గురించి గానము చేయొచ్చు. నీ హృదయంలో గానము చేయాలి. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అన్నాడు. ఆత్మ సంబంధమైన పద్యములు, హృదయం సంబంధమైనటువంటిది హృదయంలో గానం చేయాలి. ప్రతి ఒక్కడు హృదయంలో జ్ఞానం చేయాలి. సమస్త విధములైన జ్ఞానంతో, మళ్ళీ చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడే. మన హృదయాలలో క్రీస్తు వాక్యము నివసించాలి సమృద్ధిగా. మరియు మాట చేతే గాని, క్రియ చేతే గాని, మాట గాని, క్రియ గాని మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. సమస్తము ఆయన పేరట చేయుడు. ఆయన సమస్తమును ఆయన పేరట, యేసుక్రీస్తు పేరటే. ఓకే, నువ్వు కీర్తనలు పాడినా, పద్యాలు పాడినా, బోధ చేసిన యేసుక్రీస్తు ద్వారా ఆరాధన కూడా యేసుక్రీస్తు ద్వారానే తండ్రికి పొందదు. కానీ తండ్రి దగ్గరికి డైరెక్ట్ గా ఎవ్వరూ చేరలేరు. మధ్యవర్తి యేసుక్రీస్తు ఉన్నాడు. ఓకే, పాటలు అన్నటువంటిది రెండు అంశము. ఆరాధనలో పాటలు కూడా ఒక భాగము. పాటలంటే సంగీతములు, పాటలంటే కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యములు. ఎపిసి పత్రికలో కూడా 5వ అధ్యాయము 18వ వచనము, 18, 19, 20, 21. మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు. మత్తులు తోకూడదు. ఓకే, మత్తు తీసుకుంది తూగుతుంటారు కొంతమంది. మత్తుతో ఉండకూడదు. మత్తుతో నువ్వు తూలకూడదు. దానిలో దుర్వ్యాపారం ఉంది అంటాడు. అయితే ఆత్మ పూర్ణులై ఉండడే. ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన పద్యములు అని చెప్పి అన్నాడు. కొలస్సీ పత్రిక. ఎఫెసులో కూడా ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ పూర్ణులై ఉండుడి. దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మపూర్వకంగానే ఉండాలి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ. మళ్ళీ ఎక్కడ చూడండి, ఒకరికి ఒకడు, ఆయన నీకు ఆయన, ఒకరికొకడు పాటలు పాడుకోవటం, కీర్తనలు పాడుకోవటం, సంగీతములతో, పాటలతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిక జరగాలి. ఆ ఆత్మ సంబంధమైన పాటలు పాడితేనే హెచ్చరిక జరుగుతుంటది. ఒకరికొకరు బోధించుకొని జరుగుతుంటది. మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు, మీ హృదయములలో వచ్చి రావాలి. పాడుచు కీర్తించుచు, హృదయములలో, సంగీతాలలో అంటే వాయిద్యాలలో కాదు. సంగీతాలు అంటే వాయిద్యాలు కాదు. మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు, క్రీస్తు నందలే భయముతో ఒకరికొకడు లోబడి ఉండు. ఒకరికొకడు లోపడి. నాకంటే గొప్పవాడు ఆయనకంటే గొప్పవాడు ఈయన. క్రీస్తు కూడా తండ్రి అని గొప్పవాడిగా చూసుకున్నాడు. నాకంటే గొప్పవాడు నా తండ్రి అంటావు. ఓకే, తండ్రి యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పి అంటాడు. ప్రభువా అంటాడు. క్రైస్తవులకి కూడా ఒకరికొకడు లోబడి ఉన్నాడు. ఒకరికొకడు గొప్పవాడుగా ఎంచుకోమంటాడు. క్రైస్తవ సిద్ధాంతమే దాని మీద ఆధారపడి ఉంది. ఒకరికొకడు ఎదుటివాడు నాకంటే గొప్పవాడని చెప్పి అనుకోవాలి. అతను ఏమనుకోవాలా, మనం చూసి నాకంటే గొప్పవాళ్ళు వాళ్ళని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఈ పాటలు అన్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది, హృదయంలో నుంచి పాడేటువంటిది. ఓకే, ఆత్మపూర్ణులై చేసేటువంటిది. అది ఆత్మ సంబంధమైన పద్యాలే ఉండాలా, ఇంకేరేటి ఉండకూడదు. ఆ పాటలే ఉండాలా. ఓకే, సంగీతం అంటే ఏం లేదండి. మంచి గీతం. గీతం అంటే మంచి గీతం అని అర్థం. సంగీతం అంటే వాయిద్యాలు కాదు. గీతము జాతీయ గీతం అంటాం, యుగళ గీతం అంటాం. అది యుగళానికి సంబంధించిన జాతీయ గీతం అంటాం. అది జాతికి సంబంధించినటువంటి. అక్కడ సంగీతం అన్నారు అంటే మంచి పాటలు అని, హృదయ సంబంధమైనటువంటి పాటలు అని, ఆత్మ సంబంధమైన పాట. సంగీతం అంటే మంచి గీతాలు అని. ఆ చేర్చినాడు. ఉపసర్గం అంటారు. ఆ అనేటువంటిది ముందు చేర్చినా, దానికి వెనక చేర్చినా కూడా చివర్ల వరకు చేస్తారు కొన్నిటికి. ఆ పదాలను ఏమంటారంటే ఉపసర్గాలు అంటారు. ఉపసర్గము అంటే మంచి అని. గీతము అంటే పాట. సింపుల్. కాబట్టి ఎబ్రీ పత్రిక చూడండి 13వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. స్తుతించేటువంటి యాగము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము నాలుకతో నుంచి, ఆ ఫలము నాలుకతో నుంచి రావాలి. జిహ్వ ఫలము అర్పించుదము. ఇట్టి యాగము దేవునికి యోగ్యమైనది అంటాడు. అంటే గొప్ప యాగం అంటాడు దాన్ని. ఆ పాట పాడటం దేవుడు సంతోషించేటువంటి
ఆ యొక్క క్రియ. ఆ పాటలు అనేటువంటిది ఆనందంతో పాటలు పాడితే సంతోషం వచ్చిందా, ఆనందంగా పాటలు పాడు, మహింపరచు. ఓకే. అలాగూ ఒక మంచి జరిగినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు మోషే గాని అహరోన్లు, తర్వాత వాళ్ళ అక్క, వీళ్ళందరూ కూడా ఆ సముద్రం దాటుకొని వచ్చిన తర్వాత ఒక కీర్తన పాడతారు. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత. ఓకే. అలాగ సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడు. ఆ పాటలు ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆ పాటలో ఒకరికొకరు బోధించేటట్టుగా ఉండాలి. ఒకరికొకరు హెచ్చరిక జరగాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఆ కృతజ్ఞత ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు వెళ్ళిపోతుండాలి. అది ప్రభువును గూర్చే హృదయములు పాడాలి. బయటి పాటలు కాదు. స్తుతి యాగము అంటే మన జిహ్వ ఫలము నాలుకతో నుంచి ఉచ్చరించాలి. వాళ్ళు వాయిస్తుంటారు కదా, వాయిచ్చారు, మనం పాడుకుంటే ఏమని చెప్పని చాలా మంది అంటే అయ్యేనే పాటలు అనుకుంటారు. తప్పది. వాయిద్యాలతో కాదు. మన జిహ్వ ఫలము, మన నోటి నుంచి వచ్చేటువంటి మాట, మన హృదయంలో నుంచి వచ్చేటువంటి పాట, ఆ వాక్యమే పాటగా. కొంతమందికి పాట అంటే ఇష్టము, కొంతమందికి వాక్యం అంటే ఇష్టము, కొంతమందికి పద్యం అంటే కూడా ఇష్టం. కాబట్టి దేవుడు వాక్య రూపంగా మన హృదయాలలో వాక్యాన్ని నింపుతాడు. ఒక కీర్తనల రూపంగా, సంగీతాల రూపంగా మంచి మెలోడీ పాడుతూ మన హృదయాల్లో వాక్యము నివసించాలి. పద్యముల ద్వారా కూడా వాక్యం మన హృదయంలో పడాలి. ఏ విధం చేత అంటే ఒక పద్యం కానీ, ఒక సంగీతము, కీర్తనలు కానీ, మన అంటే వాక్యము చెప్పటం కానీ, అది ఎదుటి మనిషికి వినిపిస్తే, హెచ్చరిక జరిగితే అది మన హృదయంలో పడుతుంది. దేవుని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? పాట పాడటము, దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయాలలో నివసించాలి. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆరాధనలో ఒక 2 అంశాల్ని మనము ఇప్పుడు నేర్చుకున్నాం. ఒకటంటే మొదటిది ప్రార్థన, రెండోది పాటలు పాడటము. ఓకే. మీరు ఈ వీడియోని వీక్షిస్తూ ఉండండి. ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. ఈ ఈ ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా నాతో పాలువారు కండి. దేవుని ఆశీర్వాదం పొందండి. మంచిదైతే, మీకు నచ్చితే, సత్యం అనుకుంటే లైక్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి. ఓకే. వీక్షిస్తూ ఉండండి. దేవునికి ఎల్లప్పుడూ మనము సేవ చేస్తాం. దేవుని పరిచర్యలో ఉన్నాం, కొనసాగుతాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఒకరికొకరు ప్రార్థన సహకారం అందించుకున్నాం. వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.